హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ తెలుగు అకాడమీ. తెలంగాణలో డిస్ట్రిక్ట్ కోర్ట్ 2026 నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అందుకోసం జీకేలో భాగంగా హిస్టరీలో ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. మీరు కానీ కోర్టు జాబ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి, చాలా యూజ్ఫుల్ ఉంటుంది. 1వ ప్రశ్న, హర్యాంక వంశ స్థాపకుడు ఎవరు? జవాబు బింబిసారుడు. ఇతని రాజధాని గిరివజ్ర లేదా రాజగృహ. ఈ రాజగృహ సోన్ నది ఒడ్డున కలది. ఈ నదిని బంగారం ప్రవహించే నది అని కూడా అంటారు. భారతదేశంలో మొట్టమొదటగా బౌద్ధాన్ని స్వీకరించిన రాజు బింబిసారుడు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటగా సిద్ధ సైన్యాన్ని ప్రవేశపెట్టాడు. ఇతని ఆస్థాన వైద్యుడు వచ్చేసి జీవకుడు. 2వ ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటి పితృహాంతక రాజు ఎవరు? జవాబు అజాతశత్రువు. ఇతను హర్యాంక వంశంలో గొప్పవాడు. సోను నది ఒడ్డున ఉన్న పటాలిపుత్ర నగరాన్ని నిర్మించాడు. క్రీస్తుపూర్వం 483లో మొదటి బౌద్ధ సంగీతిని రాజగృహలో నిర్వహించాడు. దీనికి అధ్యక్షుడు వచ్చేసి మహాకశ్యపుడు. 4వ ప్రశ్న, మగధను పాలించిన 3వ వంశం ఏది? జవాబు శిశునాగ వంశం. శిశునాగుడు ఈ వంశ స్థాపకుడు. రాజధాని పటలిపుత్రం నుండి రాజగృహకు మార్చాడు. 5వ ప్రశ్న, శిశునాగ వంశంలో గొప్ప రాజు ఎవరు? జవాబు కాలాశోకుడు. ఇతను శిశునాగ వంశంలో గొప్పవాడు. పురాణాలలో ఇతన్ని కాకావర్ణుడుగా పేర్కొన్నారు. క్రీస్తు శకం 383లో 2వ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. ఇది వైశాలిలో జరిగింది. దీనికి అధ్యక్షుడు వచ్చేసి సభాకామి. ఇతను రాజధానిని రాజగృహం నుండి వైశాలికి మార్చాడు. ఇతన్ని చంపిన రాజు మహాపద్మనందుడు. ఇతడు నంద వంశపు వాడు. 6వ ప్రశ్న, 2వ పరశురాముడిగా లేదా భార్గవుడిగా పిలువబడిన రాజు ఎవరు? జవాబు మహాపద్మనందుడు. ఇతను నందవంశ స్థాపకుడు. భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా ఏకఛత్రాధిపత్యం క్రిందికి తీసుకువచ్చి పరిపాలించిన మొదటి రాజు ఇతనే. మగధ సామ్రాజ్యపు సింహాసనాన్ని తొలి శూద్ర వంశముగా ఈ నందవంశం భారతదేశ చరిత్రలో నిలిచిపోయింది. బిరుదులు, మహాపద్మనందుడి యొక్క బిరుదులు ఉగ్రసేనుడు అంటే అతిపెద్ద సైన్యం కలవాడు, సర్వక్షేత్రాంతక, ఏకవీర, ఏకరాట్. ఇతను రాజధానిని వైశాలి నుండి పటాలిపుత్రంకు మార్చాడు. 7వ ప్రశ్న, నందవంశంలో చివరి రాజు ఎవరు? జవాబు ధనానందుడు. అలెగ్జాండర్ సమకాలికుడు. డయోడోరస్ అనే గ్రీకు రచయితచే అగ్రగామి కర్టియస్ అని వర్ణింపబడిన వాడితను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఆల్.